హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. పూజ రామ్మ తినాలి కదా అని ప్రభావతి అనడంతో ఇదేంటి రేవంత్ గారు మాట్లాడుతుంటే అత్తయ్య మాట్లాడినట్టు అనిపిస్తుంది అని తల పక్కకు తిప్పి చూసింది. అక్కడ ప్రభావతి ఉండడంతో రిలాక్స్ అయి అత్తయ్య ఏంటి అని అడిగింది. ఇప్పుడు స్నానం వద్దని నర్స్ చెప్పింది, ఒంట్లో చల్లదనం ఉంటుందంట, ఈ టైంలో స్నానం చేస్తే ఫిట్స్ కూడా వస్తాయేమో అని డౌట్ పెట్టింది. అంత అవసరం ఏముంది, వేడి నీళ్ళతో ఒళ్ళు తుడిస్తే సరిపోతుంది అని ప్రభావతి చెప్పింది. అందుకే ఒళ్ళు తుడిపించుకోవడానికి రమ్మంటున్నా అని ప్రభావతి అనడంతో పూజ రేవంత్ వైపు చూసింది. రేవంత్ కళ్ళెగరేసి కన్ను కొట్టి కానివ్వమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పూజకి తెలియకుండానే మొహంలో సిగ్గు చిన్నపాటి నవ్వు వచ్చిన షాక్ కూడా అయ్యి మీరు ఇలా కూడా బిహేవ్ చేస్తారా అని అనుకుంది. పూజ ఫ్రెష్ అయి తినడానికి ముందు ఉన్న ట్యాబ్లెట్స్ వేసుకొని కాస్త టైం తీసుకున్న తర్వాత డిన్నర్కి తీసుకొని వెళ్ళాడు. ఈలోపు చరణ్ సాక్షి కూడా రావడంతో వాళ్ళు కూడా ఫ్రెష్ అయి జాయిన్ అవ్వడంతో ఐదుగురు కూర్చొని మాట్లాడుకుంటూ తినడం మొదలుపెట్టారు. పూజ చరణ్ పక్కన కూర్చొని నవ్వుతూ మాట్లాడుతూ తింటూ ఉంటే రేవంత్ చూస్తూ ఉండడంతో సాక్షి రేవంత్ చేతి మీద కాస్త తట్టి చూడన్నయ్యా, వాళ్ళిద్దరూ మనిద్దరితో ఉన్నప్పుడు కన్నా వాళ్ళిద్దరూ ఉన్నప్పుడే ఎక్కువ హ్యాపీగా ఉన్నారు అని సాక్షి అనింది. అదే చూస్తున్నా నేను కూడా అని రేవంత్ అన్నాడు. పూజకి ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఇద్దరు. ఒకటి వాళ్ళ అమ్మ, రెండు చరణ్. వాళ్ళ అమ్మ లేకపోయేసరికి ఇద్దరి మీద ప్రేమని ఒక్కరి మీద చూపిస్తోంది. బహుశా వాళ్ళ అమ్మ ప్లేస్లోకి నువ్వు చేరిపోవచ్చు అనుకుంటా అని సాక్షి అనడంతో రేవంత్ కూడా చిన్నపాటి స్మైల్ చేశాడు. ఏంటి వాళ్ళిద్దరూ ఏమో ఏదేదో మాట్లాడుకుంటూ తింటున్నారు, మీ ఇద్దరు ఏంటి గుసగుసగా మాట్లాడుకుంటున్నారు అని ప్రభావతి అడిగింది. ఏం లేదమ్మా, అక్కడ నీ కోడలికి నీ అల్లుడికి మా ఇద్దరు గురించి కొంచెం కూడా పట్టింపు లేదు, వాళ్ళ లోకంలో వాళ్ళు విహరిస్తున్నారు, అదే చెప్పుకుంటున్నాం అని సాక్షి అనింది. ఇదిగో దిష్టి పెట్టకు, వాళ్ళిద్దరూ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని ప్రభావతి అనడంతో సరే అని సాక్షి వెటకారంగా అనింది. అందరూ సరదాగా భోజనాలు కానిచ్చిన తర్వాత రేవంత్ పూజని లేపి పద వాళ్ళిక్కడే ఉంటారు, రేపటి నుండి మాట్లాడుకోవచ్చు అని అనడంతో పూజ బుద్ధిగా తల ఊపి అక్కడి నుండి సైలెంట్గా రూమ్లోకి వెళ్ళింది. ప్రభావతి సాక్షి వైపు చరణ్ వైపు చూసి రేవంత్లో మార్పు కనిపిస్తుంది కదా అని అనింది. అత్తయ్య, సార్ నా బంగారాన్ని ప్రేమించడం మొదలుపెట్టేశాడు, నాకు చెప్పాడు అని చరణ్ చెప్పాడు. వాట్, నిజమా? నువ్వు నాకు ఈ విషయం చెప్పనే లేదు అని సాక్షి అడిగింది. పూజ లైఫ్లో ఏం జరిగిందనేది కూడా తెలుసుకోవాలనుకున్నారు, కాస్త చెప్పాను, ఇంకా అసలు విషయం చెప్పలేదు, నిదానం మీద చెప్తాను, లేదంటే పోలీస్ బావకి కోపం వచ్చిందంటే ఇంకా ఆగడు, కాస్తంత వాళ్ళని హ్యాపీగా ఉంటే చూసి అప్పుడు చెప్తాను అని చరణ్ అన్నాడు. ఇదైతే మంచి విషయమే, అన్నయ్య కోపాన్ని కూడా పూజ కంట్రోల్లో పెట్టేస్తుందిలే అని సాక్షి నవ్వింది. ప్రభావతి మనసులోనే ఆ దేవుడికి దండం పెట్టుకొని చాలా ప్రశాంతంగా నవ్వింది. సాక్షి చరణ్ కూడా చెప్పలేని సంతోషంతో కబుర్లలో పడిపోయారు. రూమ్లోకి వెళ్ళిన పూజ రేవంత్ చెప్పగానే టక్కున బెడ్ మీద కూర్చుంది. రేవంత్ వాటర్తో పాటు ట్యాబ్లెట్స్ కూడా తీసుకొని వెళ్ళి పక్కన కూర్చొని ఒక్కో ట్యాబ్లెట్ వేస్తూ ఉంటే పూజ ఒక్కొక్కటి వేసుకుంటూ ఉంది. ఓ 3 ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత ఇంకా చాలండి, నాకు ఇవి నచ్చడం లేదు అని పూజ విరక్తిగా అనింది. పోనీ మధ్యాహ్నం వేసుకున్నావే, అవి తెచ్చేదా, చాలా టేస్టీగా ఉంటాయి అని రేవంత్ అనడంతో పూజ నొచ్చుకుంటూ వద్దులేండి ఇవే ఇవ్వండి అని చేతిలో ఉన్న మరో ట్యాబ్లెట్ తీసుకొని వేసుకొని బాటిల్ పక్కన పెట్టింది. పడుకో అని రేవంత్ అనగానే పూజ తల ఊపి పడుకుంది. రేవంత్ లైట్ ఆపి బెడ్ ల్యాంప్ వేసి బెడ్ మీద పడుకొని పూజ వైపు తిరిగి ఎందుకలా సీలింగ్ వైపు చూస్తున్నావు, కళ్ళు మూసుకో అని అన్నాడు. నాకు నిద్ర రావట్లేదండి, అంటే సాయంత్రం వరకు నిద్రపోయాను కదా, అస్సలు నిద్ర రావట్లేదు అని పూజ చెప్పింది. మరి ఆ ముక్క చెప్పవే అంటూ రేవంత్ ఒక్క ఉదుటున పూజ పక్కకు చేరిపోయాడు. ఆ చీకట్లో కూడా పూజ కళ్ళు పెద్దవి చేసి మీరేం చేస్తున్నారు అని మెల్లగా ఒక్కొక్క మాట కూడబలుక్కొని అడిగింది. అబ్బా, నువ్వు పేషెంట్వి, నేనేం చేయనులే కానీ ఇటు చూడు అని రేవంత్ అన్నాడు. పూజ మెల్లగా తల తిప్పేసరికి 2 ఇంచుల గ్యాప్లో ఉన్న రేవంత్ కనిపించగానే గుండె ఆగినంత పని అయ్యింది. రేవంత్ చాలా చొరవగా పూజ నడుము మీద చేయి వేసుకొని
దగ్గరకు లాక్కొని, చెప్పు అసలెందుకు ఆ టాబ్లెట్స్ వాడుతున్నావు అని అడిగాడు. అప్పటి వరకు రేవంత్ స్పర్శకి ఉక్కిరి బిక్కిరైన పూజ టక్కున అందులో నుండి బయటపడి రేవంత్ వైపు చూసి, అవి మామూలుగా వాడేటివి అని చెప్పింది. పూజ, నేను బేసిక్గానే పిచ్చివాడివి అని ఫిక్స్ అయ్యావా, లేదంటే పిచ్చివాడిని చేద్దామని సమాధానం చెప్తున్నావా అని రేవంత్ అడిగాడు. పూజ సైలెంట్గా ఉండడంతో, నేను చరణ్తో మాట్లాడాను, నువ్వు పెళ్లి కొప్పుకున్న వరకు చెప్పాడు, తర్వాతది నాకు నువ్వే చెప్పాలి, నేను నీ నోటి వెంట వినాలనుకుంటున్నాను అని రేవంత్ చెప్పాడు. పూజకి గుండెల్లో ఏదో తెలియని బాధ వచ్చేస్తూ ఉండేసరికే తెలియకుండానే షివరింగ్ మొదలవడంతో రేవంత్కి అర్థమై తన మీద వేసిన చేతిని మెల్లగా పూజ చెంప మీదకి పోనించి తన వైపు తిప్పుకొని, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఇప్పుడిక్కడ ఎవ్వరూ లేరు, నేను మాత్రమే ఉన్నాను చూడు అని అనడంతో పూజ రేవంత్ వైపు చూస్తూ కంటి కొసల్లో నుండి కన్నీరుని వదిలేసింది. రేవంత్ వాటిని ప్రేమగా తుడుస్తూ, నీకిప్పుడే భయం లేదు, నేనున్నాను, నీ వరకు ఏదైనా రావాలంటే నన్ను దాటుకొని రావాలి, ఇంకా ఎన్నాళ్ళు ఇలా భయపడతావు, ఎందుకిలా ఉంటావు అని ప్రేమగా తన చెంప మీద ముద్దాడి, చెప్పు నీకే భయం లేదు, నేనున్నాను కదా, అయినా జరిగిపోయింది, ఇప్పుడు జరగడానికి ఇంకేం లేదు, అనుభవించాల్సిందంతా అనుభవించేశావుగా, చెప్పు అని రేవంత్ అడిగాడు. జరిగి సంవత్సరం అయిపోయినా ఎవరి దగ్గర తన బాధని తృప్తిగా చూపించుకోలేని పూజ రేవంత్ వైపు తిరిగి గుండెల్లో ఒదిగిపోయి షర్ట్ పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది. పూజని ఏమాత్రం కదిలించకుండా గట్టిగా పట్టుకొని ప్రేమగా తన తలని మురుతూ ఓ 10 నిమిషాలు అలాగే వదిలేసి ఏడుపు తగ్గి ఎక్కిళ్ళు పెట్టే టైంలో, ప్లీజ్ నువ్వేడవకు, నాకు అస్సలు నచ్చదు అని తనని మెల్లగా జరిపి తన కన్నీళ్లు తుడిచి, లేచి ఇలారా అని అక్కడి నుండి బాల్కనీలోకి తీసుకొని వెళ్ళాడు. అక్కడే ఉన్న స్వింగ్ చైర్లో రేవంత్ కూర్చో అని అన్నాడు. ఏడ్చి వాచిపోయిన మొహంతో పూజ అర్థం కాక రేవంత్ వైపు చూసింది. రేవంత్ లాగి వడిలో కూర్చోబెట్టుకొని, కూర్చో అంటే ఇక మీద ఇలాగే కూర్చోవాలి, కుర్చీ ఎక్కడ ఉందా అని వెతకూడదు, అర్థమవుతుందా అని అనడంతో పూజ రెప్పలు రెప్పరెప్పలాడిస్తూ అలాగే చూస్తూ ఉండడంతో, నువ్విలా ఉంటే చాలా కష్టం అని తన చుట్టూ చేతులు వేసి ఉయ్యాలలో ఊగుతూ, చెప్పవా నాకు అని అడిగాడు. పూజ తల ఊపి, చెప్తాను, కానీ మీకు చాలా కోపం ఎక్కువ, ఇంతవరకు నేను ఎవరి దగ్గర అంత కోపం చూడలేదు, అదంటే నాకు భయం కూడా అని పూజ చెప్పింది. ఓహో, అంత బీపీ రైజ్ అయ్యే విషయమా అనుకున్నా. సైలెంట్గా ఉండే చరణ్ నీ విషయంలో మాత్రం ఎగ్గసిపడే అలలా ఉంటాడు, విషయం ఏదో పెద్దదే అని అనుకున్నా, సరేలే నీ ముందు చూపించని చెప్పు అని రేవంత్ అన్నాడు. అలా కాదండి, మీరు ఎవరి దగ్గర కోపం చూపించకూడదు అని పూజ తలదించుకొని చెప్పింది. ఓహో, ఇలాంటి ఓ బంపర్ ఆఫర్ కూడా ఇస్తావా నువ్వు, సరేలే పరిస్థితిని బట్టి వింటానులే, అయినా నువ్వు నాకు కండిషన్స్ లాంటివి పెడుతున్నావా అని రేవంత్ డౌట్గా అడిగాడు. పూజ టకటక తల అడ్డంగా ఊపి, లేదండి, కానీ నాకు అలా కోపం చూపిస్తే చాలా భయంగా ఉంటుంది, ఒకరితో బంధం దూరం అవ్వాలన్నా శత్రువుల్ని పెంచుకోవాలన్నా కోపమే కారణమవుతుంది, అందుకే అదంటే నాకు నచ్చదు అని పూజ అంతే అమాయకంగా చెప్పింది. సరే ఇంత ముద్దుగా అడిగితే ఎందుకు కాదంటాను చెప్పు, పెళ్లి కొప్పుకున్న తర్వాత ఏం జరిగింది అని రేవంత్ అడిగాడు. గతం. పెళ్లి కొప్పుకోవడంతో విహారీ చాలా ఖుషీగా విషయం వాళ్ళ అమ్మానానికి చెప్పడంతో వాళ్ళు కూడా ఏమాత్రం విహారీకి అడ్డు చెప్పకుండా, అంత లక్షణమైన అమ్మాయి అయితే ఇంటికి వెళ్ళే మాట్లాడదామనేశారు. మంచి రోజు చూస్తామనడంతో విహారీ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఫ్రెండ్స్తో కలిసి కారులో వెళ్తున్న విహారీకి తనకి కాస్త దూరంలో సంధ్య స్కూటీలో వెళ్ళడం చూసి కార్ని కాస్త ఫాస్ట్గా పోనించి, సంధ్య గారు అని పిలిచాడు. సంధ్య డ్రైవింగ్లో ఉండి సైడ్కి తల తిప్పి చూసి హాయ్ చెప్పింది. కాస్త పక్కకు ఆపుకోమని విహారీ చెప్పడంతో సంధ్య అలాగేనని కొంచెం ముందుకు వెళ్ళి స్కూటీ ఆపుకుంది. ఇప్పుడే వస్తా అని విహారీ కార్ దిగి సంధ్య దగ్గరికి వెళ్ళి హాయ్ అండి అని అన్నాడు. మొహంలో సంతోషం కనిపిస్తోంది. ఇంట్లో పెళ్లి విషయం మాట్లాడేశారా, పెళ్లి చూపులకి రాబోతున్నారా అని సంధ్య నవ్వుతూ అడిగింది. ఇదంతా మీ వల్లే, థ్యాంక్ యూ సో మచ్ అని విహారీ సంధ్య చెయ్యి పట్టుకొని ఊపేస్తూ చెప్పాడు. ఇట్స్ ఓకే, అన్నయ్య కూడా ఈరోజే అమ్మకి నాన్నకి నీ గురించి చెప్పాడు, ఆల్ హ్యాపీస్. పూజ కూడా ఒప్పుకుంది, తను మా అన్నయ్య చూపిస్తే కుక్క పిల్లను కూడా పెళ్లి చేసుకుంటుంది అని సంధ్య చెప్పింది. అంటే నేను కుక్క పిల్లనా అని విహారీ అనడంతో
సంధ్య నవ్వేస్తూ, అలా కాదండి, మా అన్నయ్య మాటే వేదం అని చెప్తున్నా అని అనింది. ఎనీవేస్ థ్యాంక్స్, ఇదంతా మీ ఐడియానే. లేదంటే ఇంకో సంవత్సరం పాటు పూజ చుట్టూ తిరుగుతూ ఆఖరికి కుక్క పిల్లలేని దేవదాస్ అయ్యేవాణ్ణి అని విహారీ అన్నాడు. ఇట్స్ ఓకే, ఎన్నిసార్లు చెప్తారు, ఇక నేను బయలుదేరినా అని సంధ్య అనడంతో, తప్పకుండా, ఖచ్చితంగా, మీరేదైనా గిఫ్ట్ కోరుకోవాలి, అది నేను మీకు ఇవ్వాలి, ఎందుకంటే మీ వల్ల నా పెళ్ళి కుదిరింది కాబట్టి అని విహారీ అనడంతో, గిఫ్ట్నా? ష్యూర్, అవసరమైనప్పుడు తప్పకుండా అడుగుతాను అని సంధ్య అక్కడి నుండి వెళ్ళిపోయింది. విహారీ కారులోకి రాగానే అక్కడ ఉన్న ముగ్గురు ఫ్రెండ్స్, అబ్బా ఎంత హాట్గా ఉందో, ఈ సమ్మర్లో కూడా హీట్ ఎక్కించేస్తుంది అని ఒకడు అన్నాడు. మురళి విహారీ భుజం మీద చేయేసి, ఎవరు తను పూజ కాదే అని అడిగాడు. పూజ వాళ్ళ అక్క, తనే నాకు ఐడియా ఇచ్చింది వాళ్ళ అన్నయ్యతో మాట్లాడమని, అందుకే నా ప్రేమ పెళ్లి వరకు వెళ్తుంది అని విహారీ చెప్పాడు. అబ్బా, ఏమైనా అక్క చెల్లెళ్ళు భలే ఉన్నారా అని మురళి అనడంతో, అవునా, ఏది పూజ ఫోటో చూపించు అని మిగిలిన ఇద్దరూ అడగడంతో విహారీ పూజ ఫోటోని చూపించగానే, వావ్, నిజంగానే ఇద్దరూ ఒకరికొకరు ఏమాత్రం తీసిపోరు. సరే కానీ పూజ అంటే నీకు కాబోయే భార్య కాబట్టి మేమందరం అడ్జస్ట్ అవుతాం, ఈ సంధ్యాన్ని ఏర్పాటు చేయొచ్చుగా, ఏదైనా మనకి పంచుకొని అలవాటు ఉందిగా, నిజం చెప్పు, ఆ పిల్ల నీకు నచ్చలేదా అని వాళ్ళల్లో ఒకడు అడగడంతో విహారీ ఒక నవ్వు మాత్రమే నవ్వాడు. ఏంట్రా ఆ నవ్వులో అర్థం అని మురళి అడగడంతో, నచ్చింది, మాట్లాడుతున్నప్పుడు చూడాలి, తన ఫ్రేగ్రెన్స్ మత్తెక్కించేస్తుందంటే నమ్ము, ఫిగర్ కూడా చాలా బాగుంది, కాకపోతే నేను పూజకి కనెక్ట్ అయిపోయాను కాబట్టి ఈ అమ్మాయి గురించి తప్పక పక్కన పెడుతున్నాను అని విహారీ డ్రైవింగ్లో పడిపోయాడు. 2 రోజుల తర్వాత పెళ్లి చూపులు కావడంతో విహారీ తన అమ్మ నాన్నని తీసుకొని ఇంటికొచ్చేసరికి ఇంట్లో ఏర్పాట్లన్నీ దగ్గరుండి చాలా బాగా చేశారు. గేట్ సౌండ్ రాగానే రాజేంద్ర సునంద చొరవగా వెళ్ళి విహారీని వాళ్ళ అమ్మ నాన్నని నవ్వుతూ పలకరించి ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేశారు. సునంద పూజ పెళ్లి చూపులకి అంత బాగా ఏర్పాట్లు చేస్తుందని అసలు ఊహించని చరణ్ కాస్త షాక్ అయినా, పూజ కూడా తన కూతురు లాంటిదే కదా, అందుకే చేసి ఉంటుంది అనుకుని సైలెంట్ అయిపోయాడు. అప్పుడే గదిలో నుండి చీర కట్టుకొని హెయిర్ లీవ్ చేసి చాలా సింపుల్గా రెడీ అయిన సంధ్య బయటికి రావడంతో విహారీ తనని చూసి స్టన్ అయిపోయాడు. వాళ్ళ అమ్మా నాన్న కూడా అలాగే చూస్తూ, తనే నా పూజ, చాలా లక్షణంగా ఉంది అని అన్నారు. అమ్మ, తను పూజ కాదు వాళ్ళ అక్క అని విహారీ చెప్పడంతో, సారీ అమ్మా, నువ్వు కూడా చాలా బాగున్నావు అని అన్నారు. పర్లేదాంటీ, ఇంట్లో ఒకరికంటే ఎక్కువ ఆడపిల్లలుంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, కన్ఫ్యూజన్ అంతేగా, మా చెల్లెల్ని తీసుకొస్తాను అని సంధ్య రూమ్లోకి వెళ్ళగానే పూజ టెన్షన్తో చేతులు నలుపుకుంటూ కనిపించింది. పూజ, వాళ్ళు వచ్చేశారు అని అనడంతో, అక్క నాకు భయంగా ఉంది అని పూజ అనింది. భయం ఎందుకే, విహారీ కాకపోతే మరొకరు, ఏదో ఒకరోజు పెళ్లి చూపులు జరగక తప్పదు, ఆడపిల్లకి ఇది చాలా నార్మల్ కదా అని తనని లేపి బయటికి తీసుకుని వెళ్ళగానే విహారీ షాక్ అయ్యాడు. పూజ అందంగా ఉంటుంది, ఏమంత మేకప్ లేకపోయినా సరే ముద్దమందారంలా ఉంటుంది, అలాంటిది కాస్త మేకప్తో ఆ కట్టు బొట్టు ఆ మల్లెపూలు చూడగానే అచ్చం రతీదేవిలా కనిపించింది. విహారీ అమ్మా నాన్న చాలా లక్షణంగా ఉన్నావమ్మా అని అనటంతో పూజ చిన్న నవ్వు నవ్వి తనని చూస్తున్న విహారీ చూపుల్ని తట్టుకోలేక తలదించుకుంది. పూజ, వెళ్ళు, అందరి కోసం స్వీట్స్ కాఫీ తీసుకొనిరా అని చరణ్ చెప్పడంతో పూజతో పాటు సంధ్య కూడా కలిసి కిచెన్లోకి వెళ్ళి స్వీట్స్ పట్టుకొని వచ్చి పెట్టారు. సునంద నవ్వుతూ పూజ కూర్చో అని చెప్పడంతో పూజ కూడా విహారీకి ఎదురుగా కూర్చుంది. పెళ్లి మాటలు ఒక పక్క జరుగుతున్నా విహారీ మాత్రం రెప్ప వేయకుండా పూజని కళ్ళతోనే తడిమేశాడు. సంధ్యకి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుని సైలెంట్గా ఉంది. ఒక్క నిమిషం ఆగాగు అని రేవంత్ అనడంతో గతాన్ని గుర్తు చేసుకుంటూ చెప్తూ ఉన్న పూజ ఉలిక్కిపడి, ఏమైందండి అని అడిగింది. ఇదిగో, వాడంతా తడిమేస్తూ చూసింది నువ్వంత క్లియర్గా చెప్పక్కర్లేదు, నాకు మండుతుంది అని రేవంత్ అన్నాడు. మీరే కదా జరిగింది జరిగినట్టు చెప్పమన్నారు అని పూజ నొచ్చుకుంటూ ప్రశ్నించింది. ఇది మాత్రం భలే గుర్తుండి పొల్లిపోకుండా చెప్తావు కదా, అది సరే కానీ ఇప్పుడు నాకు మూడ్ లేదు, నాకు ఈ టైంలో ఆ చెత్త వెదవ గురించి వినాలని అస్సలు లేదు అని రేవంత్ అన్నాడు. అందుకే అండి, ఇదంతా మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని పూజ అనడంతో, ఎందుకు లేదు, అవసరం ఉంది, నేను అడిగినప్పుడు చెప్పు, ఆపు అన్నప్పుడు ఆపేయి, అంతే అని రేవంత్ అన్నాడు. పూజ గుండ్రంగా తల ఊపి, మీరు పడుకోవచ్చు కదా అని అనింది.
ఉచిత సలహాలొద్దు. అవును, వాడితో పెళ్లి చూపులకి ఎలా రెడీ అయ్యావు అని రేవంత్ అడిగాడు. అదేంటి అలా అడుగుతున్నారు? చీర కట్టుకొని జడ వేసుకొని మళ్ళీ పువ్వులు పెట్టుకొని సంధ్య అక్క కొంచెమంతా మేకప్ చేసింది, అలాగే వెళ్ళాను అని పూజ చెప్పింది. అది సంగతి. మరి నేను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మల్లెపూలు పెట్టుకోలేదేంటి అని రేవంత్ కనుబొమ్మలు పైకి పెట్టి అడిగాడు. పూజ విచిత్రంగా ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టి రేవంత్ వైపు తల తిప్పి చూస్తూ, అప్పుడు సీజన్ కాదండి, దొరకలేదు అని చెప్పింది. దొరకవు? ఎందుకు దొరుకుతాయి? వాడు మాత్రం మంచి సీజన్లో పెట్టుకున్నాడు పెళ్లి చూపులు, చెత్త వెధవ. అందుకే వాడు అలా గుడ్లప్పగించి చూసింది. నచ్చిన పిల్ల చీర కట్టుకొని సింగారించుకొని పైగా మల్లెపూలు దిగేస్తే మతిపోక ఇంకేమవుతుంది? తినేసుంటాడు సగం వరకు నిన్ను కదా అని రేవంత్ గుర్రుగా చూస్తూ అడిగాడు. పూజ సైలెంట్గా ఉండడంతో, సరేలే, వాడు వెదవైతే నువ్వేం చేస్తావు? అయినా నాతో పెళ్లి చూపులు నీకు సక్రమంగా జరగలేదు కదా, అది ఒక బ్యాడ్ మెమరీ అని రేవంత్ పూజ మోచే మీద వేళ్లతో రాస్తూ అన్నాడు. అదేం కాదండి, అలా అనుకుంటే ఏ పెళ్లి చూపులైనా అంత సవ్యంగా పెదవుల మీద చిరునవ్వుతోనే జరుగుతుంది. కానీ మీతో జరిగిన పెళ్లి చూపులు లాంటివి ఎక్కడా జరగవు. బహుశా అది మనకి జరిగిందేమో. అలాంటప్పుడు ఎవరికి జరిగింది మనకు జరిగితే అది బ్యాడ్ మెమరీ ఎందుకు అవుతుంది? లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవచ్చు, వెరైటీగా ఉంటుంది కదా అని పూజ అనింది. నెగిటివ్లో కూడా పాజిటివ్ వెతుకుతున్నావు కదా. నాకైతే ఆ రోజు ఎందుకు నేను కొట్టానో కూడా అర్థం కాని పరిస్థితి. నిజానికి తప్పనిపించింది, కానీ జరిగిపోయిన దాన్ని మార్చలేను కదా. పైగా అప్పుడు నీతో మాట్లాడి సారీ చెప్పాలని కూడా నాకు అనిపించలేదు. నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు కాబట్టి అని రేవంత్ చెప్పాడు. నాకు తెలుసండి, మీరు నన్ను కొట్టిన దెబ్బలో కేవలం సాక్షి చెయ్యి కాలిందని మాత్రమే కాదు, పెళ్లి చూపులు కూడా నచ్చక నాకు తెలిసింది అని పూజ చెప్పింది. తెలిసిపోతాయి నీకు. ఆ సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టులో సీతలాగా అదేంటో అన్నీ నీకు తెలిసిపోతాయి అని రేవంత్ అనడంతో పూజ తెలియకుండానే చిన్నగా నవ్వింది. చల్లని గాలికి పున్నమి వెన్నెల్లో పూజని తన వడిలో కూర్చోబెట్టుకొని ఉయ్యాల ఊగుతూ తన అందమైన చిరునవ్వు చూడగానే రేవంత్కి మతిపోయింది. అవును, కానీ ఒక విషయం అడుగుతాను, నిజమే చెప్పాలి. ఆ రోజు రెస్టారెంట్లో కనిపించావు కదా బయట నిలబడి, ఆ రోజు నీ చెంప మీద 4 వేళ్ల గుర్తులున్నాయి, ఎవరివి అని రేవంత్ అడిగాడు. అమ్మో, పోలీసోడు చాలా తెలివైనోడు అని పూజ అనుకొని, ఏవండి మీరు పోలీస్ అన్నంత మాత్రాన ఇవన్నీ అడుగుతారా, ఏదో దొంగనడిగినట్టు అని పూజ అమాయకంగా అడగడంతో, అడిగిన దానికి సమాధానం చెప్పు, నీ అమాయకత్వంతో పక్కకు నెట్టాలని చూడకు, ఇక్కడ ఉంది రేవంత్ అని అనడంతో పూజ ఇక చెప్పక తప్పదని, నన్ను సుష్మా కొట్టింది అని పూజ తడబడుతూ చెప్పింది. వాట్, సుష్మానా? అంటే తన పెళ్ళికి ముందు నీకు తెలుసా అని రేవంత్ ఆశ్చర్యంగా అడిగాడు. తెలుసండి, నేను సుష్మాని పెళ్ళికి ముందు 3 సార్లు కలిశాను. 3 సార్లు నా చెంప మీద కొట్టింది. అంతే, మా ఇద్దరి మధ్య అంతకు మించి పరిచయం ఏమీ లేదు అని పూజ చెప్పింది. కొట్టుకునేంత పరిచయం ఉందిగా, ఇంకేం లేదంటావేంటి? సరేలే, కానీ కొడితే కొట్టించుకుంటావా, తిరిగి లాగిపెట్టి కొట్టవా అని రేవంత్ అడిగాడు. నేను కూడా ఒకసారి కొట్టానండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి అని పూజ చెప్పింది. అడిగిన దానికి బేబీ క్లాస్ పాపలా అంత బాగా సమాధానం చెప్తుంటే రేవంత్కి నవ్వుతో పాటు ముద్దుగా కూడా అనిపించి, వాళ్ళ ఇంటికి వెళ్ళావా, వెళ్ళెందుకు కొట్టావు అని రేవంత్ అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నాకు బాగా కాఫ్ ఎక్కువైందనమాట, సో వాయిస్ రావట్లేదు చెప్పడానికి. సో ఈవినింగ్ అప్డేట్ కూడా మేబీ ఇవ్వలేను, చాలా కష్టంగా అనిపిస్తోంది. సో ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే, లాస్ట్ అప్డేట్ కమెంట్స్ చాలా మంచిగా అనిపించాయి, చాలా బాగా సపోర్ట్ చేశారు. మీకు నచ్చకపోతే డిలీట్ చేయండి, లేదా అలాంటి వేస్ట్ వాళ్ళ గురించి ఆలోచించకండి అని. ఇట్స్ ట్రూ, నాకు కూడా కమెంట్ చూసాక వాడెవడో నిజంగానే వేస్ట్గా అనిపించింది. నా లైఫ్లో నేను వేరే వాళ్ళని ఇలా తిట్టలేదు అసలు. చాలా తిట్టుకున్నా కూడా మనసులో నిజంగా ఫ్రాంక్గా చెప్పాలంటే, బికాజ్ ఆ కమెంట్లో అంత బ్యాడ్ వర్డ్స్ ఉంది. ఎంత అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఒక అమ్మాయిని ఒక లాస్ట్ బ్యాడ్ వర్డ్తో మాట్లాడితే ఎలా ఏదైతే ఉందో అదే అన్నాడనమాట మధుని. సో అలాంటి వర్డ్ అస్సలు
నాకు చాలా అసహ్యంగా అనిపించింది అనమాట. పబ్లిక్ ప్లాట్ఫామ్లో మన అకౌంట్ నుండి అలాంటి కమెంట్ పెడితే నలుగురు చూసి మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తారన్న మినిమం సెన్స్ కూడా లేకుండా పెట్టారేంటబ్బా అనిపించింది. బహుశా వాళ్ళకి అవి మాట్లాడడం చిన్నప్పటి నుంచి అలవాటేమో, అందుకే అంత బూతులా అనిపించలేదేమో. నాకైతే బూతే అది. ఆఖరికి టీవీల్లో కూడా సెన్సార్ యూజ్ చేస్తారు ఆ మాటకి. అలాంటి మాటను పట్టుకొని ఈజీగా అనేశారు. సో నేనైతే బాగా తిట్టుకున్నాను. ఇకపోతే స్పోర్టివ్గా ఎందుకు తీసుకున్నా అంటే, ఇక్కడ ఒక కమెంట్ వచ్చింది. మధు ఏమైనా కాల్ చేసిందా? లేదు. రంజిత్ చేస్తే మాట్లాడింది. పైగా మాట్లాడినవి సీక్రెట్గా ఏమైనా దాచేసిందా? లేదు. తన భర్తతో షేర్ చేసుకుంది. అలాంటప్పుడు మధు అక్కడ తప్పెక్కడ చేసింది? తనని తప్పుగా మాట్లాడడానికి అని. ఎస్, ఎగ్జాక్ట్లీ నాది కూడా అదే పాయింట్. సో నేను అందుకే అంతలా రియాక్ట్ అయిందనమాట. బట్ నేను పట్టించుకోలేదు. నిజంగానే వేస్ట్ కదా, వేస్ట్ వాళ్ళ గురించి ఆలోచించి టైం ఎందుకు వేస్ట్ చేయడం అని వదిలేశాను. ఇకపోతే మైరా ప్లేస్లో మధు పేరు చెప్తున్నా అన్నారు కదా, అది స్టోరీస్ రాస్తూ ఉంటాను కదా, కన్ఫ్యూజ్ అయిపోతాను. ఒకదాని తర్వాత అట్లా రాస్తూ ఉంటాను కదా, ఒక పార్ట్ ఇది రాస్తే ఒక పార్ట్ అది రాయడం అలా జరుగుతుంది కదా. సో కన్ఫ్యూజన్లో మిస్టేక్ అయింది. బట్ మధు పేరు ఎక్కువగా గుర్తొస్తుందంటే డైలీ అప్డేట్స్ ఇవ్వడం వల్ల నాకు నిజంగానే ఆ పేరు బాగా మైండ్లో ఉంటుంది. ఇకపోతే అంతే కమెంట్స్ గురించి. ఇక కామెడీగా ఎండ్ చేయమన్నారు, ఎమోషనల్గా వద్దన్నారు. ఓకే ఫైన్. నేనేమనుకుంటున్నా అంటే, ఎమోషనల్గా ముందు రాసి మిమ్మల్ని బాగా ఏడిపించి తర్వాత కామెడీతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అంత గాడ్ గ్రేస్ ఎట్లా ఉందో నేనైతే ఫిక్స్ అయింది అది. సో అంటే ఎమోషన్స్ని బయటికి తీసుకురావడం అన్నది గొప్ప విషయం ఒక రైటర్కి, నాకు తెలిసి. సో నేను మిమ్మల్ని ఏడిపించాను అంటే నేను సక్సెస్ అయినట్టే స్టోరీ రాయడంలో. అండ్ ఫన్గా ఎండ్ చేస్తాను, ఎందుకంటే ఎండింగ్ మీకు హ్యాపీగా అనిపించాలి కాబట్టి. సో అదన్నమాట ముచ్చట. ఇకపోతే ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మనం రేపటి అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.